ఉంది. ఏ సృష్టి అయితే దీన్ని సాధ్యం చేసిందో దానికి మనం వందనం చేస్తాం, నమస్కరిస్తాం. కానీ మన అనుభూతి, మనం దీని నుంచి ఏం తయారు చేసుకుంటాం అనేది మన కర్మ. అది మన బాధ్యత. మన కర్మ అంటే మనం చేసుకున్నది అని అర్థం. ఇది మనం చేసుకున్నది. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం అన్నది మనం చేసుకున్నది. ఎన్ని శక్తులు ఉన్నా అవి మిమ్మల్ని సంరక్షించినా సరే, మిమ్మల్ని తొక్కేసినా సరే, మీరు ఈ జీవితం నుంచి మీరు ఏం చేసుకుంటారు అనేది పరిపూర్ణంగా మీ కర్మ. మన నాగరికతలో మాత్రమే మనం ఈ విధంగా అన్నాం, మీ జీవితాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు, మీరు సృష్టిని చేయలేదు. కానీ ఈ జీవితాన్ని మీకు ఎలా కావాలో మీరు ఆ విధంగా తయారు చేసుకోవాలి. మనలో ప్రతి వారు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మనం తయారు చేసుకుంటే ఎంతో గొప్ప మహిమాన్వితమైన ప్రపంచంలో, మహిమాన్వితమైన లోకంలో మనం ఉంటాము.